నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకరావు. వెల్కమ్ టు కామన్ ఎయిర్ లైబ్రరీ. మేఘాలయ ఘటన అందరూ కూడా వీక్షించే ఉంటారు. సోనం అని చెప్పి నవ వధువు వివాహం చేసుకుని ఆ అబ్బాయిని కడతీర్చింది వివాహేతర సంబంధం కోసం. కామన్ లైబ్రరీ దాని గురించి మాట్లాడమని చెప్పి చాలామంది మెయిల్స్ పెట్టారు, వాళ్ళు వీడియో లింక్స్ పెట్టారు, ఎందుకు ఇలా జరుగుతుంది అని పెట్టారు. కొంతమంది అయితే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి భయం వేస్తుంది అని పెట్టారు. మరి కొంతమంది అయితే పెళ్ళిళ్ళ కంటే సహజీవనమే సుఖం కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో నేను ఎప్పుడు ఏ ఇష్యూని జనరలైజ్ చేసి మాట్లాడను, అలా ఇష్టపడను కూడా. మహిళలందరూ ఎలాగున్నారు, పురుషులందరూ ఎలాగున్నారు, పలానా వాళ్ళు ఎలాగున్నారు, పలానా వాళ్ళు ఎలాగుంటారని ఎప్పుడు జనరల్గా ఒక క్యాప్, ఒక సీలింగ్ పెట్టి అందరినీ ఘాటికి కట్టేసి మాట్లాడలేం. కానీ ఖచ్చితంగా ఇట్లాంటి ఒక ట్రెండ్ పెరుగుతూ ఉంది. నేరుగా హత్యలు చేయకపోయినప్పటికీ కూడా పెళ్ళికి ముందే వివాహేతర సంబంధాలు అనేటువంటివి బాగా పెరిగిపోయి పెళ్ళైన తర్వాత చేసుకున్న వాడికి నరకం చూపిస్తున్న వాళ్ళ శాతం గణనీయంగా పెరిగిన మాట వాస్తవం. అదే వృత్తిలో ఉన్న, అదే ప్రొఫెషన్లో ఉన్న నేను చాలాసార్లు చెప్పా, నిజంగా నిజాయితీగా పెళ్లి చేసుకుని భర్తే సర్వస్వం అనుకుని కట్టుబడ్డటువంటి మహిళల్ని కడతీర్చినటువంటి దుర్మార్గపు వెధవలు ఉన్నారు. భర్త ఏ రకమైనటువంటి జీవితంలో అటు ఇటు కూడా పెడద్రోవ పట్టకుండా భార్య జీవితం పెద్దలు కుదురుస్తారు పెళ్లి చేసుకోవాలని చక్కగా 5 డిజిటెడ్ శాలరీ, ఇంకా ఐఐటీలో చదివి 6 డిజిటెడ్ శాలరీలు తెచ్చుకుని కూడా వారు చాలా తప్పుడు మహిళల చేతుల్లో పడి జీవితాలు చిద్విన్నం చేసుకుని నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 2 కేటగిరీస్ ఆఫ్ జనాల్ని చూస్తాం. అయితే ఈ సోనం చేసినటువంటిది అంతకుముందు ఒక హై డ్రామా నెలకొంది కాబట్టి పెళ్లి చేసుకుని మేఘాలయ తీసుకెళ్ళి ఆడు తప్పిపోయాడని చెప్పి ఈ పిల్ల కనపడకుండా పోయిందని ఇంట్లో కంప్లైంట్ ఇచ్చేసరికి పోలీసు వాళ్ళు హడావిడి మేఘాలయ ప్రభుత్వం మీద, మేఘాలయ టూరిజం మీద నెటిజన్లు కూడా కొంత నోటుకు వచ్చినట్టు మాట్లాడి, మీడియా నోటుకు వచ్చినట్టు మాట్లాడి అల్లరి జరిగిన తర్వాత ఈవిడే పాపం రాధికా స్కూల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి స్టూడెంట్ అని, అంటే మన టిల్లు సినిమాలో చెప్తాడు కదా ఆయన, ఆ టైప్లో కొంత క్యారెక్టర్ ఈ అమ్మాయికి మెలైన్డ్గా ఉంది. ఈ అమ్మాయి అక్రమ సంబంధం కోసం ఇంత నీచమైనటువంటి ఇన్హ్యూమన్ యాక్టివిటీకి పాల్పడ్డదని తెలిసింది. కాబట్టి ఈ రచ్చ మామూలుగా తెలియని చాలా జరుగుతూ ఉంటాయి. చాలా చోట్ల ఇలాంటి ఉదంతాలు జరిగితే బేసిక్గా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు, పంపిస్తారు తప్ప దానికింత మీడియా అటెన్షన్ కూడా రాదు. భారతదేశంలో ఇదే మొట్టమొదటిది కాదు, ఇది ఆఖరిది కూడా కాదు, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఏంటి దానికి కారణం? మూలాల్లోకి వెళ్తే సామాజిక వ్యక్తిగతమైన కారణాలు, 2 ముక్కలు. ఒకటి సమాజం ఎవడ బొత్తిగాన్ని బతకనవదు. పలానా వాళ్ళు పోరంబోకెత్తివేరనుకో వాళ్ళని కూడా తీసుకోలేదు, సక్రమ మార్గంలో పెట్టాలని ఏదో ఎంతూజియాజంతో పిల్లకి ఇంకా పెళ్లి చేయరా, పిల్లకి ఇంకా చేయరా, వాళ్ళ అమ్మబాబుకి అది ఏం గాడి తెప్పిందో తెలుస్తుంది కదా, చేద్దా వద్దాలు తెలుస్తుంది కదా. అండ్ తల్లిదండ్రులు కూడా సమాజంలో గౌరవం పెంచుకోవాలని పెంపక దోషం ఉండి పిల్లల పాడైపోయారు అనుకోరు, ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి ఏదో పెళ్ళి తంతు కంప్లీట్ చేసేసి 10 మందిని పిలిచేసి మేము కాబట్టి శుభ్రంగా చెప్పిన మాట అన్న పిల్లల్ని పెంచాం తెలుసా అని చూపించుకోవడానికి అదొక క్రిమినల్ని తీసుకెళ్ళి ఇంకోటి జీవితం సంకనాకించడం కోసం చేస్తారు. ఇది పలానా అమ్మాయిని ప్రేమించాను, పలానా అమ్మాయి నాకు ఇష్టం అని చెప్తున్న మగోడిని కూడా ఆర్థిక పరమైనటువంటి తారతమ్యాల గురించో, కులపరమైనటువంటి తారతమ్యాల గురించో పట్టుకెళ్ళి ఇంకొక అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయి గొంతు కోసేస్తారు, ఈ అమ్మాయి గొంతు కోసేస్తారు. సేమ్ అప్లైస్ టు విమెన్ ఆల్సో. అంటే నాకు తెలిసి వివాహ వ్యవస్థల మీద విధానాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం వచ్చేసింది. ఆ విధానాలు, పిల్లలతో సంభాషించే పద్ధతులు, పిల్లల్ని పెంచేటువంటి వాటిల్లో చుట్టుపక్కల మారిన సామాజిక పరిస్థితులు అన్ని పరిగణలో మేము తీసుకోండి, మాకు ఖాళీ లేదంటే ఇలాంటి పర్యవసానాలన్నీ చూడాల్సి వస్తుంది. మహిళలు కడతీర్చి రకరకాల డస్ట్బిన్లో పెట్టి, వాటర్ టిన్నుల్లో పెట్టినటువంటి అద్భుతమైన వ్యక్తులు లేకపోలేదు. భర్తలకి స్లో పాయిజన్ ఇచ్చి అత్తల్ని మామల్ని కూడా చంపేసినటువంటి ఉదంతాలు, సైనైడ్లు ఇచ్చినటువంటి ఉదంతాలు లేకపోలేదు. కామ తురానం నా భయం నా లజ్జ, అది మీకు వచ్చినా కామం నాకు వచ్చినా ఇదేం మారదు. ఇప్పుడు మనం నీతులు చెప్పేటప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటి? కామ క్రోధ మతమాశ్చర్యాలు మన మనుషుల్లో ఉంటాయి, మనం మహానుభావులం కాదు కదా. అయితే ఉన్న కామాన్ని ఎవరికీ హాని లేకుండా నీకున్న పరిధిలో నువ్వు తీర్చుకుంటున్నావు అనుకో, నీ పార్ట్నర్ ఉండి నీ పార్ట్నర్కి అబ్జెక్షన్ లేదు, నీ పార్ట్నర్కి ఇబ్బంది లేదు, నువ్వు కొనసాగించుకున్నావు అనుకో, ఎవడో ఏళ్ళు చూపించడం సరిపోడు. ఇక్కడ సమస్య ఏమవుతుంది అంటే ఒక మనిషి జీవితాన్ని, ఒక మనిషి ప్రాణాన్ని పణంగా తీసుకోవడం, పణంగా పెట్టడం క్షమించడానికి నేరం.
ఖచ్చితంగా నాకున్న నాలెడ్జ్లో ఈ అమ్మాయికి డెత్ పెనాల్టీ పడుతుంది, 2-3 ఏళ్ళు పట్టినా పడుతుంది. లాయర్లు ఎంత తీవ్రంగా వాదించినా ఈ అమ్మాయికి సహకరించిన వ్యక్తులకి లైఫ్ సెంటెన్సు ఆర్ డెత్ పెనాల్టీ ఖచ్చితంగా మాత్రం పడుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి నిర్ధారణలో సరే ఆ అమ్మాయి కేసు కూడా నాబడి తలకమాసిన లాయర్ ఎవడో తీసుకుంటాడు అనుకోండి, తీసుకుని ఎంత వాదించినా ధర్మాన్ని మనం పక్కదోవ పట్టించలేం కదా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నవ యవ్వన యువతి యువకులకి చెప్తున్నా, ఒక్క మహిళలు ఎలాగుంటారో పురుషులు ఎలా ఉంటారని కాదు, 1కి 10 సార్లు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ వాళ్ళకున్న మ్యాలెడ్ ఇంటెన్షన్స్ని కానీ చెక్ చేసుకోండి. వారి సోషల్ మీడియా అకౌంట్స్ క్లీన్గా ఉంటే వాళ్ళ లైఫ్స్ అన్నీ క్లీన్గా ఉన్నట్టు కాదు, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మెస్సీగా ఉంటే వాళ్ళ లైఫ్స్ మెస్సీగా ఉన్నట్టు కాదు. ప్రాపర్ ఎంక్వైరీ చేసుకోండి. తప్పు చేసే ఆడపిల్లలు, తప్పు చేసే మగపిల్లలు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళ దృష్టిలో పడకుండా ఉండరు. ప్రాపర్ డ్యూ డిలిజెన్స్ చేసుకోకుండా పెళ్ళి అనేటువంటి సీరియస్ కమిట్మెంట్లోకి దూరి జీవితాన్ని తలకందలు చేసుకోవద్దు. నేను చాలా సీరియస్ చెప్తున్నా. అమ్మ చెప్పినా నాన్న చెప్పినా, అమ్మ నాన్న చెప్పిన మాట నాలమ్మ, అమ్మ నాన్న గంగలో దూకేమంటే దూకేమని చెప్పి ఏ శాస్త్రాలు చెప్పలా. మన అమ్మ మన నాన్న మన యోగక్షేమాలు కోరుకునే వాళ్ళు అయ్యి ఉండాలి. చెప్పబ్బా, చెప్పు. కాబట్టి మారుతున్న సంస్కృతుల్ని పరిస్థితులను అర్థం చేసుకోండి. సోషల్ మీడియా జమానా 14 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చినటువంటి ఆడపిల్లల కానించి 12 ఏళ్ళు 11 ఏళ్ళు ఉన్న అబ్బాయిల దాకా సోషల్ మీడియాలో అపోజిట్ జెండర్ అట్రాక్షన్ అనే వాళ్ళలో పడనటువంటి వ్యక్తుల శాతం నామమాత్రం. అందరూ పడిపోతున్నారు నాకు ఘాటి కట్టను, కానీ చాలా తల్లిదండ్రులు మానిటరింగ్లో ప్రాపర్గా సోషల్ మీడియా యూటిలైజ్ చేస్తున్న పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళకున్న బిజీ లైఫ్ షెడ్యూల్స్లో జీవనోపాధి సంపాదించుకోవడమే కష్టంగా ఉన్న చోట్ల పోన్లే పిల్లలు ఏదో చిన్నపిల్లలు కదా ఏదో ఆట ఉడిపు కోసం సెల్ ఫోన్లు వాడుతున్నారు లేని చూసి చూడట్టు వదిలేసే వాళ్ళు ఉన్నారు. ఆలస్యత ఎక్కువ ఉంది. కాబట్టి ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్ళినా గాడి తప్పినటువంటి పిల్లలు మళ్ళీ గాడి ఎక్కడ ఉన్నది 100లో 10% కూడా జరగదు. నేను చెప్పేదల్లా మరి ఎలాగా టీనేజ్ సిచ్యువేషన్స్ని దాటడం అంటే పర్యవసానాలు ఉంటాయన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. మగపిల్లలు అయితే కష్టపడి చదువుకుని మంచి జాబ్ తెచ్చుకుని మేము ఏదో సంబంధం చూసి పెళ్లి చేసుకుంటే మా జీవితం బాగుంటుందని మాత్రం అనుకోవద్దు. మళ్ళీ మీ ఆస్ట్రాలజికల్ ఆస్పెక్ట్స్ మీ చార్ట్ రీడింగ్స్ గురించి నేను చెప్పను, దట్ ఈజ్ నన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కాబట్టి. బట్ ఖచ్చితంగా కొన్ని కర్మలు అనుభవించడానికి మనం భూమి మీదకి వస్తాం. ఆ కర్మలు ఏ రూపంలోనే రావచ్చు. నువ్వు వ్యక్తిగతమైన జీవితంలో సక్సెస్ఫుల్ అనుకో, వైవాహిక జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వని రూల్ లేదు. వైవాహిక జీవితంలో సక్సెస్ఫుల్ అనుకో, వ్యక్తిగత జీవితంలోనో వృత్తి జీవితంలోనో సక్సెస్ అవ్వాలని కూడా రూల్ లేదు. అంటే ఏదో ఒక జోనర్లో ఏదో ఒక లేమి పెడతాడు. వ్యక్తిగత జీవితంలో బాగుండి వ్యావహారిక జీవితంలో బాగుండి ఆర్థిక పరంగా అన్ని రకాలుగా బాగున్న వాళ్ళకి బిడ్డల పరంగా బాగోపోవడం నేను చూసేవాడిని. మనిషికి ఏదో ఒక లోటు లేమి పెట్టకుండా దేవుడైతే ఉన్నాడు. అంటే మనం ఎంత ప్రయత్నం చేసినా కొన్ని తలనొప్పులు కొన్ని తలవంపులు తప్పవు. ఆ తప్పనాట్ల గురించి మనం అలాగే తపన పడక్కర్లేదు, కానీ కొన్ని తప్పించుకునేవైతే ఉంటాయి, స్వయంకృత అపరాధంతో చేసుకునే ఉంటాయి, తొందరపాటుతో దూకేసే ఉంటాయి, ఆకర్షణకు గురే వలలో పడిపోయే ఉంటాయి. అలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టండి. మీ చేతిలో లేనివి ఎలాగా లేవు అన్న, మేము అన్నీ బెస్ట్ ప్రయత్నం చేసామన్నా అయినా అవ్వలేదు, అది ఎవరు ఏమి చేయలేం. కానీ అమ్మాయి బాగుంది, తెల్లతోలు ఉంది, అమ్మాయి నీట్గా బాగుంది నేను చెప్తే క్యూట్ అలా ఉండు. పెళ్ళైన తర్వాత ఆ అబ్బాయి చాలా సాఫ్ట్గా ఉన్నాడు, చాలా కామ్ గోయింగ్ అలా ఉన్నాడు, ఆడు కూడా రేపొద్దున పెళ్ళి అయ్యాక. కాబట్టి మీ అనాలిసిస్లు తప్పు. మీకంటే అనుభవజ్ఞులు సలహా తీసుకోండి. మీకంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు జీవితంలో ఒడిదుడుకుల్లో నలిగినటువంటి వ్యక్తులు మీ బంధువర్గంలో ఉన్న వాళ్ళు తీసుకోండి. వాళ్ళ సలహా తీసుకున్న సూచన ప్రకారం వాళ్ళని అనలైజ్ చేయమని చెప్పండి. మీరు ఎంచుకున్న వ్యక్తి గురించి వాళ్ళ అనాలిసిస్ చాలా వరకు రైట్ అవుతుంది. మీరు వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్నప్పుడు మనుషులుగా ట్రావెల్ చేయరు, హార్మోన్స్ ట్రావెల్ అవుతూ ఉంటాయి, అట్రాక్షన్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. దాని పర్యవసానాలు ఆలోచించరు. కంటికింపుగా కనపడ్డ వాళ్ళందరూ ఒంటికింపుగా కనపడ్డ వాళ్ళందరూ జీవితానికి సౌఖ్యంగాను సుఖంగాను ఉంటారని కాదు, జీవితానికి ఉపయుక్తంగా ఉండే వాళ్ళు తోటి ప్రయాణికులు సాటి ప్రయాణికుల్లో మీ జీవితంలో మీతో వచ్చే కంపానియన్స్ అవుతారని కాదు. కాబట్టి ఆలోచించుకోండి. మగపిల్లడికి కూడా 30 చేసేయాలి, ఆడపిల్లకి 25 అలా ఏజ్ నెంబర్లు ఏం పెట్టుకుని చేసేయక్కర్లేదు. మంచి సంబంధం, కొంచెం వాళ్ళకి సంబంధించిన కుటుంబీకులు వాళ్ళ కాలేజీలు ఆ అమ్మాయికి సంబంధించిన అబ్బాయికి సంబంధించిన అన్నీ ఎంక్వైరీ చేసుకుని ఆ యోగ్యత అయోగ్యత అనేటువంటిది ఎంచుకుని ఏళ్లలో ఉన్నటువంటి లోటుపాట్లు లోపాలను భరించగలిగేటువంటి పార్ట్నర్సా కాదా చూసుకుని ఆ వైబ్ ఎంతసేపు ఉంటుందని 2 ఏళ్ళు ఉండే 3 ఏళ్ళు ఉండే 4 ఏళ్ళు ఉండే మహా అయితే 5 ఏళ్ళు ఉండే
తర్వాత ప్రయాణం చేసి ఇద్దరు మనుషులే స్నేహితుల్లాగా. వయసులో యవ్వనంలో ఉన్నప్పుడు చమక్కలు ఏమక్కలు అవన్నీ కూడా ఓ వయసు దాటిన తర్వాత ఉండవు కదా. అప్పుడు మరి ప్రయాణం చేసేదో సూర్యు కింద ప్రయాణం చేసేది ఎవరు? ఇద్దరు విభిన్నమైన వ్యక్తులు, విభిన్నమైన కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళు. ఒంట్లో వేడి, శారీరక అవసరాలు దాటి ఆ జీవితాన్ని చూడాలి అంటే ఇరు కుటుంబాల సహకారం, పెరిగిన వాతావరణం, వారి వారి వ్యక్తిగత మానసిక స్థితులు. మా దగ్గర కౌన్సిలింగ్ చాలామంది వస్తారు, వేలకు వేలు కట్టి యుఎస్ నుంచి ఎన్ఆర్ఎస్ మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకుని 2 సిట్టింగ్స్ 3 సిట్టింగ్స్ తర్వాత, సార్ మా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ సెలక్షన్లోనే మిస్టేక్ జరిగింది, ఇక మేము డైవోర్స్కి అప్లై చేస్తా ఉన్న వాళ్ళు ఉన్నారు. చిన్న చిన్న పొరపచ్చాలే సార్, ఈ చెప్పిన పాయింట్స్ కరెక్టు, మీరు అన్నట్టు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇన్వైట్ చేస్తామని ఆల్ ద వే ఫ్రమ్ కెనడా నుంచి, ఆల్ ద వే ఫ్రమ్ టెక్సాస్ నుంచి ప్రయాణం చేసి వచ్చి ఇదే ఆఫీసులో కుటుంబాల పరంగా కౌన్సిలింగ్ సెషన్స్ కూర్చుని మా సైక్రటిస్ట్ మిత్రులు కానీ మేము కానీ అందరం కూర్చున్నప్పుడు చక్కటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి హ్యాపీగా లైఫ్ 2 years 3 years నుంచి ఎవ్రీ పీరియాడికల్గా చెక్ చేస్తాం. మా దగ్గరకు వచ్చిన ఫ్యామిలీ క్లయింట్స్కి కౌన్సిలింగ్ అయిన తర్వాత పీరియాడికల్గా మా స్టాఫ్ చెక్ చేస్తూ ఉంటారు, ఎట్లా ఉంది ఏంటి, మళ్ళీ ఉన్న వేరే అబౌట్ సిచ్యువేషన్స్. 3 years సక్సెస్ఫుల్గా కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యి 3 years మళ్ళీ రీజాయిన్ అయ్యి హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక వివాహ బంధం కలిపితే మమ అనిపించేసుకుంటే అయిపోయింది అనుకుని పరిగమాల వాళ్ళందరినీ తీసుకొచ్చి కలిపి మీ ఆడపిల్లలో మీ మగపిల్లలో చచ్చిపోయేటట్టు, చావుకు దగ్గరేటట్టు మాత్రం చేయకండి. ఇట్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఆ చచ్చిపోయిన కుర్రోని చూస్తే బాధ అనిపిస్తుంది. కత్తిపోట్లకు గురై పిల్లంతో హనీమూన్కి వెళ్తే అసలు ఊహించని పరిణామంలో మృత్యు ఆ రకంగా దగ్గరికి వస్తే ఆర్తనాదాలు వినే చోట ఎంత రాక్షసి, ఎంత కఠినత్వం, ఎంత కర్కోటకత్వం ఉంటే అలా చంపుతున్నా కూడా ఆ రకంగా చూసి ఆ అమ్మాయి ఎంజాయ్ చేసి ఉండాలి. అంటే కామం ఎంత స్టేజ్ దాటిపోయి ఉంటే పర్లేదు వీడు చచ్చిపోతే బాగా నీడితోనే పడుకోవచ్చు అనుకునేటువంటి ఆలోచనకు వచ్చి ఉంటుంది. నిజంగా కొన్నిసార్లు ఈ శృతి మించి రాగాన పడుతున్నప్పుడు ఎవరిని ఎగ్జాక్ట్గా బ్లేమ్ చేయాలనేటువంటి కన్ఫ్యూజను కోర్టుకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి సెక్స్ చేసినప్పుడు ఆ అమ్మాయిని బలవంతం పెళ్ళిలో దింపి ఆ అమ్మాయికి సంబంధించిన ఎఫ్ఐఆర్ చెప్పినా కూడా తల్లిదండ్రులు మసిపూసి మారటికి చేశారంటే వాళ్ళు కూడా శిక్షార్హులే. నా దృష్టిలో వాళ్ళు కూడా ఖచ్చితంగా శిక్షార్హులే. బిడ్డల కంటాం కానీ వాళ్ళ రాతలను కనం కానీ వాళ్ళ రాతలు తప్పుడు రాతలు అయిపోయినాయని తెలిసిన తర్వాత ఇంకోటి రాతలు చెరిపేసే అధికారం మనకు ఎవరిస్తారు? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నవవధువరులు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, ఒకళ్ళకొకళ్ళు ప్రాపర్గా జాతక పొంతనల కానించి, కుటుంబ పొంతనల కానించి, వ్యక్తిగత పొంతనల వరకు, అభిరుచుల వరకు అన్నీ పరిశీలించుకోండి. తొందరపడి దూకేకండి. పూర్వం రోజులు కాదు, పూర్వం పెంపకం అనేటువంటిది క్వాలిటీగా ఉండేది కాబట్టి జస్ట్ లైక్ దట్ వెళ్ళి మొక్కమొక్కలు చూసుకోకుండా తాలి కట్టిన 100 ఏళ్ళు గడిపేసి 10 మంది పిల్లల్ని కనేవారు. ఆ రోజులు వేరు, అప్పుడు సామాజిక పరిస్థితులు వేరు, ఇప్పుడున్న బొగడా సామాజిక పరిస్థితులు వేరు. కాబట్టి జాగ్రత్త. ఎటువంటి టెంప్టేషన్స్లో కూడా ప్రాణాల మీద తెచ్చుకోకండి. రాజా రఘువంశీ అన్న కుర్రోడిది ఏదో వాళ్ళ డెడ్ బాడీ కనపడుతుంది మాట్లాడుకుంటున్నాం సబ్జెక్ట్ కాబట్టి, అలా నిజంగా చావకపోయినా జీవోత్సవాల్లా బతుకుతున్న మగోళ్ళు ఆడవాళ్ళు నాకు చాలామంది తెలుసు. కాబట్టి జాగ్రత్త. వివాహం విషయంలో తస్మాత్ జాగ్రత్త. జై భీమ్, జై భారత్.